తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. అఖండ లక్ష్మి ప్రాప్తిరస్తమ్మా. సంతోషం అండి మీతో మాట్లాడదాం. 2026 ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వీడియో అని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఏం జరగబోతోంది, ఎలా ఉంటుంది, వాస్తవానికి మనకి వర్తించదు, ఒప్పుకుంటాం. కానీ 2026 నెంబర్ మారుతోంది. కొంతమంది చాలా ఎక్కువగా నమ్ముతారు. ఇప్పుడున్నటువంటి రాసుల వారు కావచ్చు, గ్రహాల ఈ పరిస్థితులు స్థితిగతుల దృష్ట్యా 26 అసలు ఎలా ఉండబోతోంది. ఎందుకంటే 25లో చాలా ఘోరాలు చూసాము, రకరకాల పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం. మరి 2026 ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఎవరికి మంచి ఎవరికి చెడు అంటే? ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ట్రాన్సిట్ ఆస్ట్రాలజీ అంటే గోచార ఫలితాల్లో ఇది ఒక రకంగా వెస్టర్న్ ఆస్ట్రాలజీ అంటాం మనం. అంటే పాశ్చాత్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఈ 26 మిన్నట్టుగా 1 జనవరి టు 31 డిసెంబర్ చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ గ్రహణాలు కదలికలు చెప్పుకోవాలి. బట్ ఇక్కడ మీకు మీరు అన్నట్టుగా వేరే దేశం వాళ్ళు ఓన్లీ 1 ఇయర్ ఎలా ఉంటుంది కొంతమంది అడుగుతారు కాబట్టి మనకంటే ఉగాది టు ఉగాది మీరు చెప్పేదారు. అది వాళ్ళ కోసం అని చెప్పాలి కదా. దే ఆర్ వెయిటింగ్ ఫర్ జనవరి వచ్చేసింది, డిసెంబర్ తెలుసుకోవాలి అన్ని విషయాలు ఎలా ఉంటుంది అనేటువంటి ఆతృత ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మనము మీరు ఆ ఉగాదిలో అడిగినా ఎప్పుడు అడిగినా ఒకటే పొజిషన్ మాకు, అంటే ఏ గ్రహాలు మారుతున్నాయి, మేజర్ గ్రహాలు ఏం మారుతున్నాయి. సో మేజర్ గ్రహాల్లో సాటర్న్ ఈజ్ నాట్ మూవింగ్ ఎనీవేర్, అతను మారాడు ఇప్పుడు ఎక్కడ. మారేదల్లో మనకి జూపిటర్, సేమ్ టైం రాహు కేతువు కూడా కొంతవరకు మారే అవకాశం ఉంటుంది. ఇక మనకి మిగతా గ్రహాల్లో పెద్ద ఎవ్రీ మంత్ మారుతారు, వాళ్ళు 40 డేస్కి మారుతారు కాబట్టి దాని గురించి మనం ఉగాది పంచాంగం చెప్పుకుంటాం. ఈ 3 గ్రహాలని బట్టి మనకి ఎలా ఉంటుంది గురుగారు, అసలు ఏంటి? శని మారడు అంటున్నారు, గురుడు మారుతాడు అంటున్నారు, రాహుకేతులు కొంత మార్పు అంటున్నారు. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా, అప్రయోజనం ఉందా? ముందుగా మనం ఏ రాశి వారికి బాగుంది అనే విషయం కన్నా నేను అంత్యనిష్ఠురం కన్నా ఆదినిష్ఠురంతో మొదలు పెడతాను. బాగలేని రాశుల గురించి వెళుతూ ముందుగా సింహరాశి వారికి ఆల్రెడీ పుండుకారం ఉంది, అంటే ఒక గోరు చుట్టు ఉంది వాళ్ళకి. దానిపైన రోకలి పోట్లాగా వాళ్ళకి గురుడు వేల్లోకి వస్తున్నాడు. సింహరాశి వారు జాగ్రత్తగా ఉండక తప్పదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరూ అనుకుంటారు అబ్బా సింహరాశి అంటే కిరణ్ శర్మ కోపం అనుకుంటా, ఇలా చెప్పాడు అనుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి శని అష్టమంలో ఉన్నాడు, గురుడు వేళ్ళకి వస్తాడు, డబ్బు వస్తుంది వీళ్ళకి. ప్లస్ పాయింట్ అదొకటి, డబ్బు విపరీతంగా వస్తుంది. ఎందుకు వస్తుంది? గురుడు ఎగ్జాక్ట్ పొజిషన్ కాబట్టి డబ్బులు బాగా వస్తాయి, కానీ ₹1 మిగిల్చుకోలేరు వాళ్ళు. ఇక్కడ పరిహారం ఉండదు. మనం పరిహారం ఏంటంటే నేను సింహరాశి వాళ్ళని ఇల్లు కానీ పొలం కానీ స్థలం కానీ కొనేసేయండి. ఖర్చు అవుతుంది ఎలాగూ, ఆ ఖర్చు కాస్త ఈఎంఐలో ఇటు డైవర్ట్ చేసుకోండి, ఉపయోగపడే ఖర్చు చేయమంటారు. అంటే సద్వినియోగం. దాని కారకుడు గురుడే. గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఖర్చును కలిగిస్తాడు. ఇటువంటి ధనాన్ని ఇస్తూ ఇటు శుభమైనటువంటి మార్పులు చేసుకుంటే మీకు లాభం. అక్కడ విచక్షణ మనది, అది గ్రహాంది కాదు. అక్కడ విచక్షణ విద్వత్తు మనది కాబట్టి నీ కుటుంబంలో ఎవరైనా నీకు అటువంటి సలహా ఇస్తే ఇల్లు కానీ స్థలం కానీ కొనడం బెటర్. అది ఈఎంఐ ద్వారా హ్యాపీగా మీకు తప్పకుండా ఇల్లు నిలబడుతుంది, ఆనందం ఉంటుంది. ఆరోగ్య విషయంలో వీళ్ళు జాగ్రత్త. ఉదర సంబంధించిన ఆరోగ్యం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది, స్టమక్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకి పీసీఓడి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సంతానం లేమి సంవత్సరం కూడా చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో సంతానం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా కొంత సంతానం అవడం కష్టంగా చెప్పొచ్చు. అంటే ఓవరాల్ కానీ రాష్ట్ర వారికి అదే సార్ పిల్లలు పుట్టరానకండి, జనసాంతంతో కానీ కష్టంగా ఉంటుంది. ఒకటి ఫెయిల్ అయ్యి రెండో నిలబడడం, కొద్ది నష్టాలు వచ్చడం అనకూడదు. ఆటిజంతో ఉన్నటువంటి వ్యవస్థ కూడా పెరిగిపోతుంది. ఏమండి ఆటిజం ఎందుకు వస్తుంది అనే విషయంలో మనం ఒకసారి డిబేట్ పెట్టుకుందాం సార్. బికాస్ ఆఫ్ దాని నేను టీసీస్ తయారు చేశాను. సో వీఆర్ గివింగ్ క్లియర్ ఇన్ఫర్మేషన్. మీరు సర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు, సర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్, ప్రపంచానికి సర్ప్రైజ్ జరిగి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే ఆటిజం అనేది డిఫరెంట్ పార్ట్. మనము అనాది నుంచి మన పునాది ఎక్కడి నుంచి మొదలు పెట్టుకొని చెప్తేనే ఆటిజం తెలుస్తుంది మనకి. దాన్ని పాటిస్తేనే సరైనటువంటి సంతానం ఉంటుంది అనేది అప్పుడు ఒక డిబేట్లో చెప్పుకుందాం మనం. సో ఇక్కడ ప్రస్తుతానికి సింహరాశి వారికి సంతాన సంబంధ విషయం, 12 రాశి వరకు సంతానం వల్ల కొద్ది ఇబ్బంది కలిగే అవకాశం, సంతానం నష్టం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అది రాహు ఎఫెక్ట్. అది రాశుల వారికి ఏదో ఒక ఎఫెక్ట్ సూచిస్తోంది. ఇటు కేతు వల్ల 5 రాశులకి, రాహు వల్ల 5 రాశులకి నష్టాన్ని కలిగిస్తుంది. మధ్యలో శనీశ్వరుడు వల్ల ఇంకొక 2 రాశులకి అయిపోయింది, 12 రాశులు అయిపోయినాయి. సో సంతానానికి ఎక్కడో దగ్గర వాళ్ళకి ఇబ్బంది కలగడం, 9 డెలివరీ కాస్త 7 నెలలు అయిపోవడం, 8 డెలివరీ అయిపోవడం, ప్రీమేచ్యూర్ అవ్వడం, సో పుట్టిన వాళ్ళు ఆటిజంతో పుట్టడం, ఇలా అనేక రకాల ఇబ్బందులు కూడా ఓవరాల్గా 12 రాశి వరకు ఎఫెక్ట్ కలిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? కృష్ణుని మనం ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి, దుర్గమ్మవారిని ప్రార్థన చేసుకోవాలి. ఫ్రమ్ ద బిగినింగ్ జనవరి 1 నుంచే గర్భవతులు అయినా సరే, గర్భం ధరించబోతున్నవారు కానీ, గర్భవతులు కానీ, తండ్రి కానీ తల్లి కానీ ఇద్దరు కూడా స్టార్టింగ్ నుంచే మీరు కృష్ణుని యొక్క అష్టోత్తరం చదువుకొని దుర్గాష్టోత్తరం చదువుకుంటే సత్సంతాన ప్రాప్తి ఉంటుంది. ఇప్పుడు సమస్య చెప్పాం, పరిష్కారం చెప్పాలి. సో ఇక్కడ మన గురుడు వల్ల మనకి గృహం కొనుక్కొని పరిష్కారం చెప్పి ఇక్కడ ఒక పరిష్కారం. ఇక సింహరాశి అయిపోయింది.